అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఇంపార్టెంట్. చదువుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించి చైతన్యవంతులు అవ్వాల్సిన విషయం. అయితే ఇది పాత విషయం ఏమీ కాదు. కానీ నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు రాష్ట్రాలన్నింటికీ గడ్డి పెట్టారు కాబట్టి, అందులో మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి మరింత గడ్డి ఎక్కువగా పెట్టారు కాబట్టి, ఆ గడ్డి తినడానికి రాజకీయ నాయకులు పాలకులు సిద్ధంగా ఉన్నారా, లేదా వాళ్ళు తినకుండా చేయడానికి మనం ఎంత సిద్ధంగా ఎంత చైతన్యంగా ఉన్నాం అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. సరే, అది చెప్పే ముందు ఒకసారి మన రాష్ట్ర బడ్జెట్ మీరు తెలుసు కదా, 3,32,000 కోట్లు మన రాష్ట్ర బడ్జెట్. దీనిలో ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్క ఏంటంటే, ఓపెన్ మార్కెట్ లోన్స్ 76,182 కోట్లు, లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 19,133 కోట్లు, అదర్ లోన్స్ 2,000 కోట్లు అని చెప్పింది. అంటే ఓవరాల్గా ప్రభుత్వం లెక్కలే, ప్రభుత్వ అంచనాలే 97,000 కోట్లు మేము ఈ సంవత్సరం అప్పు చేస్తాము అని బడ్జెట్ లెక్కల్లో ఉందండి. మొత్తం 3,32,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి అందులో 97,000 కోట్లు మేము అప్పు చేస్తామని చెప్పింది. ప్రభుత్వమే అధికారికంగా 97,000 కోట్లు ఈ సంవత్సరం అప్పు చేస్తామని చెప్పిందంటే, ఇంకా దానికంటే ఒక 30-40% ఎక్కువ అప్పు చేస్తారు. అంటే ఇంకొక 25,000 కోట్లు 30,000 కోట్లు ఎక్కువ అప్పు తీసుకొస్తారు. ప్రతి సంవత్సరం జరిగేది అదే. వాళ్ళు బడ్జెట్లో ఇచ్చిన అంచనాల కంటే ఎక్కువ అప్పు తీసుకురావడం అలవాటే మన రాష్ట్రాలకు. సో అంటే 3,32,000 కోట్ల బడ్జెట్లో 1,20,000 నుంచి 1,40,000 కోట్లు అప్పు తీసుకురావాల్సిందే. యావరేజ్గా ప్రతీ నెల ఓన్లీ ఆర్బీఐలో మన సెక్యూరిటీ బాండ్స్ తాకట్టు పెట్టి వేలం వేసి 7,000 కోట్ల నుంచి 8,000 కోట్లు అప్పు తీసుకొస్తోంది మన ప్రభుత్వం. ఒక్కో మంగళవారం 1,500 కోట్లు కావచ్చు, ఒక్కో మంగళవారం 4,000 కోట్లు కావచ్చు, ఒక్కో మంగళవారం 3,000 కోట్లైనా కావచ్చు. కానీ యావరేజ్గా నెలకు 7,000 కోట్ల నుంచి 8,000 కోట్ల వరకు అప్పు తీసుకొస్తోంది. ఇది ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి తీసుకొస్తున్న అప్పు మాత్రమే. ఇది కాకుండా మరిన్ని మార్గాల్లో కార్పొరేషన్ ద్వారా ఆ ద్వారా ఈ ద్వారా మరిన్ని మార్గాల్లో అప్పులు వస్తున్నాయి. అంటే సుమారుగా మనకి సంవత్సరానికి 1,00,000 కోట్లకు పైగా అప్పులు అవుతున్నాయి. 1,00,000 కోట్లు ఏంటి, 1,40,000 కోట్లు 1,30,000 కోట్లు అప్పులు అవుతున్నాయి. ఇది స్పష్టం, ఇది యథార్థం. సో ఈ అప్పు అంతా ఏం చేస్తున్నారు? నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అసలు మీరు ఫ్రీబీస్ ఎందుకు ఇస్తున్నారు, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా సరే అప్పులు చేసి మరీ ఫ్రీబీస్ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పింది. కరెక్ట్గా మన రాష్ట్రంలో పింఛన్, మంత్లీ పింఛన్ 4,000. ఏమండి 10 సంవత్సరాల కిందట అంటే 2014లో పింఛన్ 200 కానీ ఇప్పుడు మంత్లీ పెన్షన్ 4,000 అండి. చూడండి ఎంత పెంచారు. నేను అక్కడ పెంచడాన్ని తప్పు పట్టాలా వద్దంటే ఎస్, ఒక రకంగా చూస్తే తప్పు పట్టాలి, ఎందుకంటే రాష్ట్రం సంకనాకపోతుంది కాబట్టి. ఒక రకంగా చూస్తే పెట్టకూడదేమో, ఎందుకంటే పేదవాళ్ళకు డబ్బులు వెళ్తున్నాయి కదా అని. కానీ అనర్హులు ఎంతమంది తీసుకోవట్లా పెన్షను? అన్నీ ఉన్నాడు, ఎకరాలు పొలం ఉన్నాడు, డబ్బులు వస్తున్నాడు, వాళ్ళ పిల్లలు లక్షలాదిగా సంపాదిస్తున్న నెలకు 4,000 పెన్షన్ ఎంతమంది తీసుకోవట్లా? సో మిస్యూజ్ అవుతుంది కదా. కరెక్ట్గా 2014 నాటికి మన పెన్షను 200 నెలకి, ఇప్పుడు మాత్రం 4,000 రూపాయలు. ఆ టైంలో నెలకు 2,000 సంపాదిస్తున్నాడు, ఈ లెక్కన నెలకు 40,000 ఇప్పుడు సంపాదించాలి. అంతగా ఆదాయం ఎవరికైనా పెరిగిందా? పోనీ అంతగా ఖర్చులు ఎవరికైనా పెరిగాయి? ఈ రేషియోలో 200:4,000 రేషియోలో ఆదాయం పెరగలేదు, ఖర్చులు పెరగలేదు. ఓన్లీ పింఛను మాత్రమే అంత రేషియోలో పెరిగింది. ఎందుకంటే ఫ్రీబీ ఇచ్చేస్తే ఓట్లు వేస్తారని. అంటే ఇక్కడ మన బడ్జెట్లో మన అప్పుల్లో ఓట్లు కొనుగోలుకే 5 సంవత్సరాలు ఫైట్ చేయాల్సి వస్తుంది. సుమారుగా మన రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 60,000 కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, దానిలో 35 నుంచి 40,000 కోట్ల విలువైన సంక్షేమ పథకాలు ఫ్రీబీస్, ఉచిత పథకాలే. నా దృష్టిలోకి వస్తే తల్లికి వందనం ఒక ఉచిత పథకమే. ఆల్రెడీ పిల్లలకు చదువుకోవడానికి బుక్స్ ఇస్తున్నారుగా. అంటే టు బి ఫ్రాంక్ మనలో అనమాట, పిల్లలను చదివించుకోవడానికి బుక్స్ ఇస్తున్నారుగా, ఫ్రీగా యూనిఫామ్ ఇస్తున్నారుగా, కిట్ ఇస్తున్నారుగా, స్కూల్కి ఫీజులు ఏమీ లేవుగా. ఒకవేళ హాస్టల్లో చదివితే హాస్టల్ ఫీజు కూడా ప్రభుత్వమే కడుతుందిగా. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ తల్లికి వందనం ఎందుకు? పిల్లలకి స్కూల్కి పంపిస్తే తల్లికి లంచం ఇవ్వాలా? తప్పేగా. దీన్ని అలవాటు చేసింది వైసీపీ వాళ్ళు, అమ్మఒడి అనే పేరుతో. లేదు మీరు అమ్మఒడి ఇంటికి ఒకరికి ఇస్తారు, నేను ఇంటికి నలుగురు ఉంటే నలుగురికి ఇస్తానని చెప్పి వీళ్ళు మరింత కొమ్ములు తగిలించుకున్నారు. తప్పే ఫ్రీబీ. ఆ మాటకు వస్తే
ఈ పింఛన్ సంక్షేమ పింఛన్ కూడా ఏదో వృద్ధులకు ఆసరాగా ఇస్తే బెటర్ సరిపోద్ది, కానీ మరి అనర్హులు ఎక్కువ మంది తీసుకుంటున్నారు, ఇది కూడా బాగా ఎక్కువే. అలాగే అన్నదాత సుఖీభవ, రైతులకు పండించుకోవడానికి విత్తనాలు ఫ్రీగా ఇస్తే, ఎరువులు సరైన ధరకి బ్లాక్ మార్కెట్ లేకుండా సరైన ధరకి ఇన్ టైంలో అందించగలిగితే, వాళ్ళకి అవసరమైతే ఈ కోతలకో లేదంటే ఉడుపులకో ఉపాధి హామీ కార్మికులను అటాచ్ చేస్తే వాళ్ళ వ్యవసాయానికి అయ్యే ఖర్చు తగ్గించి వాళ్ళ ఉత్పత్తి పెంచి వాళ్ళ ఉత్పత్తిని మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తే, సరైన ధరకు కొనుగోలు చేస్తే రైతులకు డబ్బులు అక్కర్లా. కానీ వీళ్ళు ఉచితంగా డబ్బులు ఇవ్వడం అలవాటు చేస్తారు ఉచితంగా డబ్బులు ఇవ్వడం. దానికి వాళ్ళు రైతులు కూడా అలవాటు పడ్డారు. ఇప్పుడు మీరు ఒక పిల్లవాడికి ఒక వారం రోజుల పాటు రోజు ₹1 ఇచ్చి ₹1, ఇప్పుడంటే ఈ రోజుల్లో రూపాయి ఏం రాదు, ఒక ₹5 ఇవ్వండి. వాడికి ₹5తో రోజు ఏ 5 స్టార్ చాక్లెట్టో బిస్కెట్ ప్యాకెట్టో కొనుక్కోవడం అలవాటు అయిందనుకోండి, వాడు వారం రోజుల తర్వాత 8వ రోజు నుంచి అక్కడే ఉంటాడు. ఇవ్వకపోతే మారం చేస్తాడు, అలుగుతాడు, కొట్లాడతాడు. ఎందుకంటే అలవాటు చేసింది ఇక్కడ. అలాగే ప్రభుత్వం కూడా ప్రజలకు అలా అలవాటు చేసింది. ఆ అలవాటు చేయడంతో ప్రజలు తీసుకోవడం మానలేరు, వీళ్ళు ఇవ్వడం మానలేరు. వీళ్ళు ఇవ్వడం ఎప్పుడు మానుతారు? వీళ్ళు ఇవ్వడం మానేసినా అడగడానికి ఎవరూ లేకపోతే వీళ్ళు మానుతారు. కానీ ఆల్రెడీ సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ వాళ్ళు రోజు తగులుకుంటూనే ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన పథకాలు ఎక్కువ అంటే ఇంకా అడుగుతున్నారు. సో అంటే ఇక్కడ ఫ్రీబీస్ పోటీ పడి మరి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ ఉనికి కోసం భయపడుతున్నాం, హామీ ఇచ్చాము ఏదో ఒకటి చేయాలని భయపడుతున్నాం, ఫ్రీబీస్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. మన రాష్ట్రంలో సంవత్సరానికి సుమారుగా 35-30 వేల కోట్ల వరకు ఉచిత పథకాలు అమలవుతున్నాయి. మన రాష్ట్ర బడ్జెట్లో 10% ఇది. సో ఇది రాష్ట్రానికి నష్టం. సుప్రీంకోర్టు చెప్తున్న ప్రకారం చూసుకుంటే నష్టమే కదా. సుప్రీంకోర్టు చెప్పడం ఏంటండి, మనకు కామన్ సెన్స్ లేదా? సో అందుకే నేను ఇంతవరకు చెప్పింది ఏంటంటే, నిన్న సుప్రీంకోర్టు చెప్పిన మాటలు కట్టుబడి చెప్పాను. మీరు చూడొచ్చు సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు నేషనల్ మీడియాలో కూడా చాలా విస్తృతంగా ప్రచురితమయ్యాయి. నేషనల్ మీడియాలో కూడా చాలా వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఓవరాల్గా మనకి ఒక కంక్లూజన్ ఏంటంటే, ఎలాగ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టు ఒక చట్టం చేసేస్తే సరిపోద్ది, లేదా పార్లమెంటు వాళ్ళకు ఒక చట్టం చెయ్యమని ఆదేశిస్తే సరిపోద్ది. ఏమయ్యా మీరు ఫ్రీబీస్ ఎక్కువైపోతున్నాయి, దాన్ని కంట్రోల్ చేయండి. ఇప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో, ఆ రాష్ట్ర ఆదాయం ఎంత ఉందో దాన్ని చూసుకొని ఫ్రీబీస్ ఇవ్వమని చెప్పండి. బడ్జెట్కి రాష్ట్ర ఆదాయానికి సంబంధం లేకుండా ఉచిత పథకాలు ఇచ్చేస్తున్నారు, పోటాపోటీగా ఉచిత పథకాలు ఇచ్చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 5 ఏళ్ళు కూడా ఓట్ల కొనుగోలుకే డబ్బులు పెడుతున్నారు. మళ్ళీ ఇవన్నీ ఇవ్వగా చివరిగా ఎన్నికలకు ముందు రోజు, ఎన్నికలకు 2 రోజుల ముందు ఇచ్చే డబ్బులు, పర్సనల్ డబ్బులు వేరు. అంటే ఇక్కడ ప్రభుత్వాల డబ్బులు ప్రజలకు వెళ్తున్నాయి, పార్టీల డబ్బులు ప్రజలకు వెళ్తున్నాయి. సో ఇదంతా కూడా ఆపాలి. ఇది ఆపాలి అంటే కేంద్ర ప్రభుత్వం గట్టిగా పట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం గట్టిగా పట్టుకోవాలంటే సుప్రీంకోర్టు కేంద్రానికి గట్టిగా చెప్పాలి, మిస్యూజ్ అవుతున్నాయి, సో అవసరం ఉన్నా లేకపోయినా అందరికీ వెళ్ళిపోతున్నాయి ఫ్రీబీసు, సో దీన్ని కంట్రోల్ చేయడానికి అవసరమైతే చట్టం చేయమని చెప్పాలి. అలా చట్టం చేస్తే మేబీ కొంత కలిసి వస్తుందేమో. అయితే ఈ చట్టం చేయాల్సింది రాజకీయ నాయకులే కదా, ఫ్రీబీస్ అలవాటు చేసింది రాజకీయ నాయకులే కదా. సో వీళ్ళు ఎందుకు చట్టం చేస్తారు? పొరపాటున బీజేపీ వాళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ వాళ్ళు ఆ చట్టం చేశారనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా? రాష్ట్రంలో ఉన్న కూటమి వాళ్ళు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే వైసీపీ వాళ్ళు ఊరుకోవట్లేదుగా. కాబట్టి ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది అనమాట. కానీ సుప్రీంకోర్టే స్థాయిలోనే ఒక చట్టం చేయడమో, ఒక కమిషన్ నియమించడమో, ఒక రెగ్యులేటరీ విధానాన్ని పెట్టడమో చేస్తే కొంత దీనికి కంట్రోల్ ఉంటుంది. అప్పుడు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కూడా కొంత మెరుగయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను, భవిష్యత్తును పట్టించుకోకుండా రాష్ట్రాలు ఫ్రీబీస్ విచ్చలవిడిగా ఇవ్వడం ఆ రాష్ట్రాలకి నష్టమే. థ్యాంక్ యూ.